మా జీవితాలు సంతోషంగా మారింది. మాకంటూ లోటు ఏమీ లేదు. నా అందమైన ముఖంతో పొద్దున్న లేచేది చాలా బాగుంటుంది. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదా మీ అన్నయ్యకి ఈ రోజు చాలా ముఖ్యమైన పని ఉందిరా. ఏమైందన్నయ్యా? లేదు. అరే మళ్ళీనా? అరే ఇప్పుడే హాయిగా ఉంది. ఇప్పుడైనా సరిగ్గా జరగాలి. ఏంటిది? నీ బెడ్లో ఉండే హనీనే కదా రాత్రి నేను తినింది. ఇంకేం తినలేదే. ఏమైంది? అర్థం కావట్లేదు. ఏంటి నా బెడ్ దగ్గర? కానీ అన్నయ్య ఆ హనీని తీసి 5 ఏళ్ళు అయిందే. అంతా పోయింది. నేను నమ్మలేకపోతున్నాను. నీ బెడ్లో నుంచి తీసి తిన్నాను చూడు. నీ దగ్గర దొంగలించినందుకు నాకు ఇది కావాలి. డబ్బులు నా పని నువ్వేరా చూడాలి. ఏంటి నిజంగానా? నేను వెంటనే బయలుదేరుతాను. థ్యాంక్స్ అన్నయ్యా. ఎందుకు రాయిల్లా? మళ్ళీనా? అలా అయితే ఆ ముఖ్యమైన విషయం ఇదేనా? నీతో తినేదా? మబ్బులు రాకపోవడం బాధగా ఉంది. మబ్బులు యొక్క కడుపు సమస్యని నయం చేస్తుంది. నిజంగానా? నువ్వు చాలా మంచిదానివి. ప్యాక్ చేసే ఉంచావు. ఇప్పుడు వెంటనే తన దగ్గర ఇస్తాను, సరేనా? అమ్మయ్య, మంచి భోజనం తిన్నాను. ఏదైనా ఉంచేసేనా ఏంటి? ఏమైంది? ఏంటి ఆ శబ్దం? అంటారు వీక్. కడుపు ఇంకాసేపు ఓర్చుకుంటుంది. అంతలోపు వీడిని ముగించాలి. నువ్వా? అంటారు వీక్. నన్ను వదిలేసాయి, నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు. నేను పొద్దున్నే పళ్ళు తోమలేదు. ఎప్పుడు చూసినా నువ్వు నీ ట్రాప్ లోనే ఇరుక్కుపోతున్నావు వీక్. ఎవర్రా ఎంత పెద్ద గొంత ఇక్కడ తవ్విందే? ఎంత ధైర్యం లేకు? పర్వాలేదు, నా చేతులు ఇప్పుడు గంటుందా. ఇప్పుడు నువ్వు పరిగెత్తే సమయం వచ్చింది. ఆగు. సరిగ్గా ముందే రాకు. ఇదే నాకు కావాలి. ఏంటది? నాకు ఆకలిస్తుంది. ఇదే తిని చూద్దాం. మళ్ళీ నువ్వు వచ్చి చూడు. నీకు ఉందరా? తప్పించుకున్నా. చిన్న బుడ్డోడు నన్ను పట్టుకుంటాడా వాడు? నేను ఎవరు? కడుపుని చూసుకోవాల్సిన సమయం. ఏంటిది? ఎదుగో వచ్చేసాను. ఇప్పుడు నువ్వు పరిగెత్తే సమయం. అరే, నేను అక్కడే వదిలేశాను. ఇది మంచిది కాదు. మా అన్నయ్య పాపం. ఏం చేసావు? నా మొత్తాన్ని నువ్వు బాగొట్టేసావా? నేను చెట్టుని కాపాడడానికి వెళ్ళాను. నిన్నెవరు కాపాడతారు? నేను చాలా దారుణం. నేను దారుణమైన తమ్ముడిని. మా అన్నయ్యని కాపాడాలి. లేదు, ఉండు, మనం మళ్ళీ వెళ్ళి తీసుకుందాం. ఇది ప్రమాదమైన విషయం, కానీ వేరే దారి లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా నా దగ్గర గొడవ పడుతూ ఉన్నారు. ఒకరోజు మిమ్మల్ని జూకి పంపించే తిడతాను. అదుగో అక్కడుంది. వీడెందుకు వచ్చి వెళ్తున్నాడు? నాకు అర్థమైందా? వాడు వదిలేసి వెళ్ళింది తీయడానికి వచ్చేసాడు.
వారన్ వారన్, ఇదిగో వస్తున్నాను. బబ్లు నీకు నయమైందా? నువ్వు డబ్బులను చూసావా? వాడు ఇంకా బయటికే రాలేదు. వాడు ఒక పిచ్చాడు. అను, ఈ రోజు సగంలోనే వెళ్ళిపోయాడు. చాలా సేపటి నుంచి మేము చూడలేదు. ఏంటి, అప్పుడే బయలుదేరాడా? అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సరే, నేను వెళ్ళి వాడిని కనిపెడతాను. థ్యాంక్స్ వరన్. నేను వస్తున్నాను, కాస్త ఆగు. డబ్బులు డబ్లు, ఏ డబ్లు డబ్బులు? ఎక్కడున్నావు? డబ్లు, డబ్లు. డబ్బులు. ఏ? తమ్ముడు, ఓ, నువ్వు కనిపెట్టావు వరన్. ఇది ఇంకా లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? బబ్లు, ఓరన్, మీరు డబ్లును వెతుకుతున్నారా? అవును, నువ్వు వాడిని చూసావా? ఆ, నేను వాడిని చూశాను. అప్పుడు వాడు ఏడుస్తున్నాడు. తర్వాత వీక్ దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు. ఏంటి? అరే రే, ఇది అసలు ఏం బాగోలేదు. అయితే తన వ్యక్తి దగ్గర ఇరుక్కున్నాడు అనుకుంటాను. అరే, అలాగా? అలా అయితే మనం వెళ్ళి తను కాపాడాలి. ఆగు బబ్లు, నేను ఏం వస్తాను. జరుగుతుందో ఏంటో. ఇక వాడు పడుకుని ఉంటాడు. ఏ సమస్య ఉండదు. డబ్లు, నువ్వు చాలా తెలివైన వాడివి. అనుకున్నట్టు వచ్చాడు. నువ్వు సిద్ధంగా ఉండు. సూపరు, వాడు బాగా గురక పెడుతున్నాడు. తీసుకువెళ్లాల్సిందే. ఏం జరుగుతుంది ఇక్కడ? లేదు. నేను ఏం తిన్నాను? నీళ్లు కావాలి. ఈ రోజు అసలేం బాగోలేదు. అదుగో అక్కడుంది. దొరికేవా నువ్వు? హ్యాండ్స్ అప్. నన్ను మోసం చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నావా? ఎక్కంటే ఎవరు అనుకున్నావు? ఎలా ప్లాన్ చేసి పట్టుకున్నాను చూసావా? నా ముక్కు ఎవరైనా కాపాడండి, తట్టుకోలేకపోతున్నా. అరే, నా కాలు కూడా పోయిందా? అన్ని మాయమైపోయాయి. లేవు విక్కీ, త్వరగా లేవు. ఆ, నేను ఇరుక్కుపోయాను. నీది అక్కడుంది. ఇదంతా విక్కు పని, నేను ఆ కాదు. భయం ఉండాలి. మర్యాదగా వెళ్ళిపో. నేను నువ్వు కనిపెట్టాను. చెప్పినట్లుగానే నేను వెళ్ళిపోతాను. దయచేసి నన్ను కిందకి వదిలే. వెళ్ళు. అన్నయ్య చాలా సంతోషపడతాడు. రే డబ్బులు, డబ్బులు, నీకేం కాలేదుగా? సరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇంటికి వచ్చింది ఈ మందుని తీసుకురావడానికి. ఇదిగో అన్నయ్య. ఇది నాకా? కానీ డబ్లు, మేమందరం చాలా భయపడ్డాం. లోపల ఏం జరిగింది? అది ఒక పెద్ద కథ తెలుసా. ఇదే జరిగింది. దాని తర్వాత నేను ఎస్కేప్ అయ్యాను. ఆ, ఏమైంది? డబ్బులు, ఏ డబ్బులు, పర్వాలేదు. నీకు నా మీద ఎంత ప్రేమ. ఇలాంటి ఒక తమ్ముడు దొరకడానికి చాలా గర్వపడుతున్నా. అదేంటంటే, అది మందేం కాదు. ఏంటి? ఓరన్, అన్న కడుపు నొప్పికి మందు ఇవ్వమన్నాను కదా. ఏయ్, ఏంటి వారన్ ఇలా చేసేసావే? సరే, ఇందులో ఏముందో చూద్దాము. ఆ, సరే సరే, వారం నుంచి చూడకుండా వదులుతారా ఏంటి? ఇది ఒట్టి పువ్వే అన్నయ్యా. దీనికోసమా నేను ఇంత కష్టపడ్డాను.